హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుటుంబ వంటకాలు. మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మీ ముందుకి లాంగ్ వీడియోతో వచ్చేసామండి. భోగి, సంక్రాంతి చాలా సింపుల్‌గా జరిగిపోయిందండి. మా భోగి కూడా కొంచెం లేట్‌గా స్టార్ట్ చేశాము. అండ్ పిల్లలున్నారు. జర్నీ చేసొచ్చాం హైదరాబాద్ నుంచి. మార్నింగ్ మాకు లేట్ అయిపోయిందనమాట. నగర సంకీర్తన వాళ్ళు కూడా వచ్చేసారు. అండ్ మేము భోగి మా బామ్మ వాళ్ళు ఉన్నప్పటి నుంచి ఇంట్లో ఉన్న చెట్టు ఆకులు, కొమ్మలతోనే వేసుకునేవాళ్ళము. అండ్ పాత చీపురు కట్ట, చాట కంపల్సరీ వేస్తారు. అండ్ భోగి తాగలు. భోగి రోజు ఉదయం దోసలు ఎలా పోసుకుంటామో భోగి మంటలు కంపల్సరీగా తాగలు కాల్చుకొని ఆ తాగలు తింటామన్నమాట ఆ రోజు. అండ్ అసలు ఎప్పుడు జరగని ఇన్సిడెంట్ ఆ రోజు జరిగిందండి. ఏంటి అంటే కొంతసేపటికి వర్షం పడిందండి. అసలు ఫస్ట్ టైం నాకు భోగి రోజు వర్షం ఎక్స్పీరియన్స్. మొత్తం మంట అంతా కూడా చల్లారిపోయింది. అండ్ మేము భోగి అంటేనే మనకి సంక్రాంతి అంటే ముగ్గులే కదా ఫస్ట్ గుర్తొచ్చేది. కానీ ఆ వానలో ఎట్లైనా ముగ్గు వెయ్యాలి అని అది తడిచిపోయినా కూడా అలానే వేసామన్నమాట ముగ్గు. అండ్ భోగి పక్క రోజు సంక్రాంతి, కనుమ రోజు కూడా వేసాం. ఆ రోజు ఏం వర్షం పడలేదు, కొంచెం బాగా కుదిరింది. సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే పవనజసుతి పాత్ర పావన చరిత రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర. ఫెస్టివల్ అంటే కంపల్సరీగా మా మదర్ ప్రతి ఫెస్టివల్కి నలుగు పెడతారండి. నలుగు పెట్టేసిన తర్వాత మనకి ఇటు సైడ్ బాగా వస్తారు కదా, సిటీస్లో అయితే తెలియదు కానీ. అండ్ భిక్షానికి ఇట్లా హరిదాసులు అండ్ ఇట్లా ఆవుని ఎద్దుని తీసుకొని వస్తారు కదా, వాళ్ళకి కూడా బియ్యం పెట్టేసి సాయంత్రం మా పిల్లలకి సింపుల్గా భోగి పళ్ళు పోసుకున్నామండి. ఆ రోజు పులిహోర, పాయసం, బజ్జీలు చేశారు, పప్పు అవి తినేసామండి. సో ఇట్లా హాఫ్ డే మా భోగి రోజు గడిచిపోయింది. అండ్ మీరందరూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అండ్ చాలా రోజుల తర్వాత వస్తున్నాం కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాము. బాయ్.